బండి కాల ఎండవా అడగాలి ఇంకా బండి నూకొని పోతే చూస్తాండే ఇంకా రేటు తెంపునే ఇంకే బండి నూకొని పోయేది నాకు సెట్ అవుతుంది చూస్తాండా కొత్తదన్నా చూడు కొత్తదేలే ఎంత రేటు చెప్పు రేటు 1.5 చెప్పినామన్నా ఎంత చెప్తాండావు తోలు తీరిపోయింది రామచంద్ర కారు చెప్పినట్టు చెప్తాండావు 6 కదా 1.5 వచ్చేది చూడు చూపి చూడు చెప్పు ఇది అంతేనన్నా ఇది 2 లక్షలు ఇది సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసి 2 లక్షలు నువ్వు కారు కంటే హిమాలయాలు కొంటే చెప్తాను నువ్వు ఇవన్నీ ఇదేందో కొంటున్నాయా ఏందనుకున్నా కానీ ఇదంతా ఇతనికి ఏమన్నా ఇతనికి ఇతడు వాళ్ళతో ఏం చెప్తారు డబ్బు కట్టాడు నేను 4 చెప్పినట్టు చెప్తాండ కదా రేట్లు బస్సులకు కూడా పడవింది రేట్లు అదంతా ఇదంతా రేటు ఇది 1.90 అనేది 1.90 ఇది 2 చూడు నచ్చలేదయ్యా ఇల్లు పడినాయి ఇల్లు బండి అన్నట్లు ఈ కంప్యూటర్లో ఆ బండి నచ్చలేదు ఇది చెప్పు రేటు 10,000 తగ్గించా చూడయ్యా 10,000 లేక ఇది 1,000 1,10,000 1,10,000 ఇస్తా ఇది బాగా నచ్చింది నాకు 1.5 లేదు రూపాయి కూడా ఎక్కువ వేయను ఇంకా తగ్గి కాల్చింటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం పని అనుకుంటున్నావు పైన పోయేదయ్యా పైన పోయి ఏమన్నా విమానం ఇదేమన్నా విమానం కాదయ్యా ఫ్యాన్ తిరిగేది గాల్లో తిరిగే విమానం ఇది విమానం కాకుండా ఆ రేట్ ఒకటి చెప్పబోయా ఇంత ఇచ్చేది నేను ఇంకా ఇంకో 10,000 10 లేక ఇది ఫిక్స్ 1.10 1,10,000 ఫోన్ వీక్ ఎత్తావా ఫోన్ పే వేస్తా మళ్ళీ వచ్చేస్తా ఫోన్ వీక్ గోన్ వీక్ ఫోన్ పే లేదు నా దగ్గర ఫోన్ పేనే గోన్ వీక్ లేదా ఫోన్ పే లేదు ఫోన్ మా వాళ్ళు ఉందరే గోన్ వీక్ అదావా లేదు ఫోన్ పేనే సరే మనం మా వాళ్ళు చెప్తాను మళ్ళీ చెప్పు చెప్పుకొని మొత్తం ఇచ్చేస్తే బాగుందండి ఇది రేట్ ఎక్కువ పెట్టినానయ్యా. ఏందా వీళ్ళు పోనివి గోలివి అంటున్నారు వస్తుంది లెక్కలు అంత ఇట్లే వేసిపోతున్నారు ఏం మధ్యలే వీళ్ళు అంత పోనివికి వేస్తారు ఏం చేస్తారో మరి చూడాల చూడన్నా మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏందన్నా విమానమా లేదంటే ట్రైనా ఏందన్నా చెప్తున్నాను నువ్వు పెద్ద బుల్లెట్ ఏమన్నా ఏమన్నా బుల్లెట్ ఇది మామూలు స్పెండలే కదా బుల్లెట్ బండి ఇది ఆర్సీ గిరిస్ అన్ని ఉన్నాయా అన్నీ ఉన్నాయి క్లియరెన్స్ పేపర్ ఆర్సీ గిరిస్ అన్ని ఉన్నాయా అన్నీ ఉండాలి మరి కండిషన్ బాగుందా బాగుంది బాగుంది కండిషన్ ఏమా ఏంటి అది లేదట రేకు పోయినదడా రేకు పోయినది ముగ్గురేది పోయింది ముగ్గురే చేపిల్ల దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి ఈ స్టాండ్ లేదు బ్రహ్మాండం రైలు పోయిరచ్చిన అట్లా రైలు లెక్క కట్టి రైలు కాకుండా ఏమని చేసుకున్నాం రైలు పోయిస్తే ఏది పోయినది ఏంది లేదని చెప్పాలన్నా ఎట్లా కూడా వచ్చి ముక్కు వాళ్ళు కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్ అదే సెడగొట్టిందని మళ్ళా చేయలేని మళ్ళీ ఏదో నెరదింగితే ఊరే తగ్గించేవాడు మరి ఇచ్చే రేటు చూసి చెప్పన్నా అది పెట్టి పో దొంగని ఇంటికి ఇచ్చే రేటు చూసి చెప్పు ఇచ్చే రేటే చెప్పినా కానీ చెప్పు రేటు చెప్పు నువ్వు రాజు కట్టి వేసుకొని పోయి ఆడన పడలేదు లేదు బేరం చెప్పు అదే 2 లక్షలు చెప్పినా పో ఆ? 2 లక్షలు వేసుకొని పో చెప్పినావు ఏకే బేరం చెప్పు నువ్వు 10,000 పోతుంది పో అక్కడ పో 10,000 విడిచిపెట్టలేను 10 రూపాయలు ఇచ్చినా ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు దీపావళికి ఒక్కాకు రాదు కదా
కాదయ్యా అన్ని పనులు అయిపోయాయి కదవయ్యా. ఈ దానికంటే బాగా మోడల్ ఉండే బండి, కలర్ బాగుండే బండి, అన్ని విధాల సౌకర్యంగా ఉండే బండి బాగా అది 10,000కి ఓ పక్కన కుంటిది కూతురు అందుకు చెప్తాను కదవయ్యా. మోడల్ అంతేదే, మోడల్ అంతేదే. 2014 2014 నాకు ఇబ్బంది కలరా ఇది చూద్దాం. మేము మాట్లాడమని ఫస్ట్ ఇది కొనుక్కొని మళ్ళీ నేను మేము మాట్లాడమని కదా బండి మళ్ళీ మధ్యలో మంది పిలుస్తాను. ఇది అయిపోండి అని చెప్పు, నాకు రెండు చెప్పు అయిపోతాను. పక్కన కొండ పెట్ట పక్కన చెప్పండి చెప్పు ఇదే ఓడినారా కొట్టినారా దీనికి ఇండికేటర్ లేవు, ఏంటి లేవు, ఊరికే కొట్టినారంటే ఎట్లా ఇస్తారా? ఎన్నికేటర్లు 50,000 ఎత్తి పెట్టచ్చు. ఏది కొట్టినారో చెప్తే మొన్ననే వేయించినామా బా ఏది మరి ఇదేది పోయిందా? పోయినాయి బా ఎన్ని బిల్లు ఇల్లు ఏంది ఆలవాడింది ఇది మామూలు నువ్వు కొనే వచ్చినావో అవన్నీ మామూలు మెకానిక్ కాబట్టి అన్ని అడుగుతాను. కావాలని ఇండికేటర్లు అన్ని పోయినాయి, నువ్వు 50,000 చెప్తారా? 50,000 ఇచ్చి అడుగుతాను అప్ప లాస్ట్ మాట. బండి వచ్చినావో ఏమన్నా వచ్చినావరా ఏమో కొంటుంది వాళ్ళకి ఇండికేటర్లు ఏంటి లేవు, ఊరికే 1,50,000 చెప్తే అట్లయితే ఇదిగోలే లేదు 50,000 చెప్పు, నాకు తీసుకుంటా. 50,000 చెప్పు తీసుకుంటా. 50 ఇచ్చే బండి ఇది ఇండియామే ఎక్కడన్నా అంత పనికి మనం అంతా నా బండ్లు అడిగిపోతారని సైజుగా ఇస్తారని సైజు జంక తింటే నేనేమన్నా దమదానికి పోవాలి ఇంకా కాదవయ్యా ఇప్పుడు ఆ బండి 50,000 కడుతాను నేను. దాన్ని 80,000 కడిగినప్పుడు ఈ కొద్దిగా 30,000 ఇస్తాను నా బండి. నేనే ఇచ్చినేమయ్యా ఆడే చూడు అట్లే ఉంది చూడు 30,000 ఇస్తాను బండికి లాస్ట్ 30,000 బుద్ధి పుడితే లేకపోతే లేదా 30,000 బండి అయినామయ్యాది 30,000 ఇస్తాలే సరిపోతుంది. రిమ్ము సరిపోతుంది 30,000 ఇస్తాలే. 30,000 అన్ని పోయినా నన్ను వేయించుకోద్దా నేను. చేసుకోగల సరే లెక్క ఇప్పుడు అన్నీ వెళ్ళాం గూగుల్ పే చేస్తా. గూగుల్ పే చేస్తా. అంటే గూగుల్ పే అంటారు మరి అట్టడి చేస్తారన్న గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రేటు తగ్గేంత వరకు ట్రైల్ పోయి రాని పోతుంది. చూడవే తాటగాలి ఒకటి చికెన్ సరే సరే మరి గూగుల్ పే చేస్తామా? ఫోన్ పీకి గూగుల్ పీకి బండి దంగపోయేవాడు ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. ఊరికి నిజకారణంగా ఇడు కూర్చొని ఉన్నట్టుండి రాని అవి బాగా దిగుతాం ఈ తెల్లగాడ చూస్తే వాడట్ల పోయా బండికాడ ఉండరా అంటే ఆడే అక్కడ పోయి ఇంటికాడ పూజ చేస్తానని చెప్పని చేసినప్పుడు పంపిస్తే వాడు అట్లే పోయినా వాడు సరే సరే రాని ఏం వ్యాపారం ఇది యాది పెట్టినా కూడా తన మీద నాకు వ్యాపారం దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అంతే రాగి నువ్వు ఇది బండి వ్యాపారమో అంతే నువ్వు వచ్చివా అంతే నువ్వు ఒకటి సరే ఇంకా ఒక్కటి వ్యాపారం చేయలేవు నువ్వు. ఏం చేస్తావు యాది పెట్టినా కూడా నాకేమో వచ్చుదా లేదు అంతే నువ్వు ఇంకా జీవితంలో ఎక్కడికో తీసుకోవాలనుకుంటే నువ్వు పాలేవాడు ఇదే ఏం చేస్తావు ఇంకా అయిపోయా బండి ఇచ్చే నాకు ఊరికి వేసుకొని పోతాం. నువ్వు ఏం చేస్తావు ఇంకా ఇటు పెట్టుకుని తెచ్చిపోయింది నువ్వు అందరు ఇట్లా వాళ్ళు వచ్చినాయి ఎందుకు దంగపోయి సర్లే ఇంకా పేతురా అతను ఎట్లా వాడు ఏం కదా మాట్లాడితే అంటారా మీరు ఏం చేస్తావు దంగపోయి వెళ్తున్నారు కానీ అప్పులు చేసి కొబ్బులు పెట్టుకున్నాడు అంటున్నారు ఇదే కాదు వ్యాపారం పెట్టే ఏం చేస్తావు టౌన్ ఉంటే ప్రజలు దానికి ఆటోలో వ్యాపారం పెట్టావు కూరగాని పోయిరా పో అదే పడుతుంది సార్ ఏమని నువ్వు బండి ఫ్రీగా వచ్చినప్పుడు ఎక్కడ బండి వేసుకుందా నువ్వు బండి ఫ్రీ అని ఇంటికి పోరా అని చెప్పి తీరే ఇంటికి ఎత్తపోతా ఇంటికి కాదు రా బండి లెక్కి రా సౌమ్య